నైట్ అయితే ఇక్కడే ఉన్నా, సిరిని అయితే ప్యాక్ చేసుకున్నా, బయలుదేరుతున్నా ఇప్పుడైతే. నైట్ ఫుల్ ఫీవర్, ఇక ఏం చేయాలని అర్థం కాలేదు. వీడియోస్ కూడా ఏం తీయలేదు. నిన్న కూడా కొంచెం వీడియోస్ తీసిన. ఆ పెట్రోల్ బంక్లో అడిగిన పర్మిషన్ లేదు. కనీసం పొద్దున స్నానం చేసుకుందామంటే కూడా పర్మిషన్ లేదు. అక్కడ బయట అయితే స్నానం చేసేసుకొని ఇంక ఇప్పుడైతే బయలుదేరాలి. ఇంకా ఈరోజు అయితే దేవగారు చేరిపోవాలి. యాక్చువల్గా పొద్దున రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు దసరా మూవీ ఇన్సిడెంట్స్ అయితే కొన్ని కనిపించినాయి అన్నమాట. ఏంటివంటే బొగ్గు, అదనమాట. పాత పద్ధతులను కూడా ఇంకా ఇంత మంచిగా యూజ్ చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ట్రాక్టర్లు కూడా తీసుకురావడం ఇబ్బంది. కొన్ని దగ్గర అయితేనేమో చిన్న వీడర్లు వాడుతున్నారు, కొన్ని దగ్గరనేమో ఇట్లా వ్యాగన్లతో అయితే దున్నుతున్నారు. కానీ ఈ కాలంలో కూడా పశువులతోని సేద్యం చేయడం అన్నది ఒక మంచి పద్ధతి, బాగుంది. మనకి ఎక్కువ ప్రాబ్లం తెచ్చి పెడుతున్నది ఇదే రోడ్డు. ఈ రోడ్డు మీద పోవడం వల్ల అప్పుడు పుల్లలు ఇరిగిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఇంకొక పుల్లు ఇరిగింది. ఏం కర్మరా బాబు. రిపేర్ చేయించుకున్నకైతే అన్న షాప్కి వచ్చినాం. అన్న అయితే టిఫిన్ కూడా వేపిస్తున్నాడు. థ్యాంక్ యూ. అవి బ్లాగ్ बनाते वेरी नाइस वीडियोस आई मीन सी योर एक्टिव ऑन यूट्यूब एज वेल ये कट कर देना हमारा వెహికల్కి అయితే రిపేర్ చేయించిన, బాస్కెట్ వేయించిన అండ్ సోపులు కూడా వేయించిన. ఈ రెండు అయితే ఫ్రీగా వేసి ఇచ్చిండు అనమాట సార్. నామ్ సార్ गौरव सिंघानिया గౌరవ్ సింఘాని అంట సార్ కూడా, వాళ్ళ స్టాఫ్ అనమాట. రఘునాథ్పూర్ అయితే వేయించిన, పురులియా డిస్టిక్ రఘునాథ్పూర్ అనమాట. అన్న వాళ్ళు అయితే ఫ్రీగా వేసి ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న. थैंक यू సక్సెస్ఫుల్గా సిరికి అయితే రిపేర్లన్నీ వేయించిన, బాస్కెట్ కూడా వేయించిన. హైలైట్ ఏంటంటే అన్న మనకు ఫ్రీగా చేసి ఇచ్చాడు, బాస్కెట్ కూడా ఫ్రీగా ఇచ్చేసాడు. వెస్ట్ బెంగాల్కి వచ్చిన చాలా మంచి వాళ్ళు అయితే పరిచయం అవుతున్నారు వెస్ట్ బెంగాల్లో. నాకు పరిచయమైన ప్రతి ఒక్కరు ఏదో ఒక హెల్ప్ చేస్తున్నారు, అట్లుంది. ఏం రోడ్లు రా నాయన. ఓ సైడ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. దాదాపు 20 కిలోమీటర్స్ మొత్తం రోడ్లు ఇవే గతి. మళ్ళీ ఒక పుల్లి ఇరిగిపోయింది. చిన్ని అమ్మ. అమ్మా యాక్చువల్గా ఈరోజు పొద్దున రూపనారాయణపూర్ నుంచి స్టార్ట్ అయినా. అయితే వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ బార్డర్ అనమాట. మళ్ళీ ఇది బార్డర్లో దాదాపు 7 చెక్ పోస్టులు ఉన్నాయి. వెహికల్ వచ్చి ఒక్కొక్క చెక్ పోస్ట్ దగ్గర రిపోర్ట్ చేసి మరీ వెళ్తుంది. ప్రతి చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళకి అనుమానం వచ్చిన ప్రతి వెహికల్ని ఆపుతున్నారు.
చెక్ చేస్తున్నారు, ఆపుతున్నారు, చెక్ చేస్తున్నారు. వాడదేవాడు ఏంద్రా బాబు ఇంతగానో. సిచ్యువేషన్ అట్లాంటిది, కానీ మనం ఏం చేయలేం. ఇట్లా ఆగితే మనం మన డెస్టినేషన్కి అయితే రీచ్ కాలేం. వర్షం పడుతున్నా సరే పోవడే. నా రెయిన్ కోట్ అయితే పోయింది. రెయిన్ కోట్ ఉంటే వేసుకొని ఇంకా కొంచెం స్పీడ్ పోయినా బాగుంటుండే. వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది, పోవాలి ఇక తప్పదు. మనది వచ్చేసి దేవగర్, ఇంకా 83 km ఉంది, పోవాలి అన్నమాట. మనదైతే దేవగర్. వైద్యనాథ్ అని ఇక్కడ ఎవరన్నారు, మ్యాక్సిమం దేవగర్ అంటారు. నాకు తెలియక వైద్యనాథ్ అంటా ఉన్నా, అలాగ అర్థమవుతలేదు. తర్వాత చూస్తే దేవగర్ అని ఉంది. ఊరు పేరే దేవగర్ అనమాట. అది ఇంకా 83 kilometers ఉంది, పోవాలి. ముందుకైతే ఒక అన్న ముందు ఊరిలో స్టోరీ పెట్టిండనమాట. ఆ స్టోరీ చూసి పక్కన ఉన్న అన్న వాళ్ళు అయితే హెల్ప్ చేశారు. భయ్య అన్న, मेरा नाम शिवा कटिक। श्रीबा कटिक। हाँ भैया तुम्हारा जे जामताड़ा जिला में आए हुए हैं भैया। हाँ विलंता। हम लोग को रास्ते में आगे से खबर मिला था कि भैया इधर से आ रहे थे, इसलिए हम लोग इधर खड़े थे। तो फिर देखे तो बोल दिए कि ठीक है भैया रुकिए, चाय नाश्ता करके जाइएगा। థ్యాంక్ యూ అదనమాట. అర్థమైందా మీకు ఏమన్నా? అయితే నార్మల్గా ये आप गाड़ी में रख लीजिए, ठीक है? हाँ, ओके। रास्ते के लिए ఓకే बिस्किट है। బిస్కెట్స్ కూడా ఇచ్చారు, తీసుకొని వెళ్ళిపోతున్నాయి. మొత్తం పాత ఇల్లులే, కొత్తవి అయితే ఒక్కటి కనిపిస్తలేవు. కానీ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎంత ప్రశాంతంగా ఉందబ్బా. చింటూ బాయ్ ఉరుకుతున్నాడు. హుయ్ 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 హుయ్, మా నాన్న దూడ గుంజుకోపోతా. ఇది ఒక చిన్నపాటి హైవే అనమాట. హైవేలో అయితే ఊరుంది. అన్ని సిచ్యువేషన్లను తొక్కుకుంటూ, సైకిల్ తొక్కుకుంటూ ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చిన. బాగుంది లొకేషన్ కూడా. ఫీవర్ కూడా కొంచెం కొంచెం తగ్గుతుంది. అండ్ మళ్ళీ వర్షం పడింది, తడిసినా కాబట్టి కొంచెం మళ్ళీ ఎక్కువైంది. బట్ బాడీ ఓకే. బొమ్ ఫీవర్ ఏముంది, వస్తుంది పోతుంది అని బాడీ ఓకే. నిన్న నైటే బాగా ఇబ్బంది పెట్టింది బాడీ, బట్ ఇప్పుడు ఓకే, పర్లేదు, చేయగలను. మళ్ళా అవతల హైట్ ఉంది, షినికి షార్ట్ అవుతుంది. పొట్టు అయితే గత 3 రోజుల నుంచి మైదా పిండితో యుద్ధం చేస్తుంది అంటారా సుడూరి. అది దారిలో వచ్చేటప్పుడు చాలామంది బిస్కెట్స్ అయితే కొనిస్తున్నారు అనమాట. ఈరోజు 2 పెద్ద మామ్స్ మ్యాజిక్ ప్యాకెట్లు, 2 మ్యారీగోల్డ్ ప్యాకెట్లు, ఇంకా 2 మామ్స్ మ్యాజిక్ అయితే లేపేసిన. యాక్చువల్గా మధ్యాహ్నం ఫుడ్ అయితే తక్కువ తింటలేను కూడా మ్యాక్సిమం. ఆ బిస్కెట్లే మొత్తం, అందుకోసమే మైదాపిండితో యుద్ధం చేస్తున్నా. హైలైట్ ఏంటంటే ఘాట్ సెక్షన్ మళ్ళీ వచ్చింది. అమ్మో, నాకు ఇది ఎప్పేటట్టు లేవు. చూస్తారా, చూడు, ఇది పరిస్థితి. అప్ అండ్ డౌన్. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. 6 kilometers ఉంది విలేజ్. ఇల్లు వరకు అయితే నడుస్తుంది.
సెంటరింగ్ చూస్తే ఆల్మోస్ట్ మొత్తం కట్టెలే. అదనమాట, వీళ్ళు కట్టెలతోటే సెంటరింగ్ వర్క్ చేస్తున్నారు. అంటే డబ్బాలు ఉంటాయని వీళ్ళకి తెలీదా, లేకపోతే ఖర్చు అవుద్దని తీసుకురాలేదో తెలియదు. బట్ ఇది వీళ్ళ నాటు పరిస్థితి. ఇంత అద్భుతంగా నాటేస్తున్నారు అనమాట. అందుకోసమే ఈ సైడ్లో అసలుకి రైస్ దొరుకుతలేదు. వేస్తున్నారు, కష్టపడుతున్నారు, బట్ ఫలితం లేదన్నమాట. ఇప్పుడు పెద్దగా అయ్యేంత వరకు ఆ పంట పెద్దగా అయ్యేంత వరకు ఆ పంటతో పాటు కలుపు మొక్కలు కూడా పెరుగుతాయి. అసలు వాళ్ళు దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు ఏందో నాకైతే అసలు ఏం అర్థమవుతలేదు. 10 కిలోమీటర్ మళ్ళీ ఇదే రోడ్. అది పరిస్థితి. ఈరోజే పొద్దున ఫస్ట్ బయలుదేరంగానే పంచర్, తర్వాత వాన, తర్వాత మధ్యాహ్నం ఎండ, తర్వాత రిపేరు, ఇప్పుడు రోడ్డు. పంచభూతాలు సైతం నన్ను ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి, కానీ నేను ఆగను, పోతూనే ఉంటా. ఎట్టకేలకు రీచ్ అయిపోయింది. ఈరోజైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇంతసేపు కష్టపడ్డ కష్టం అంతా ఒక క్షణంలో పోయింది. పోలీస్ అంకుల్ హెల్ప్ చేసిండు, సైకిల్ కూడా బయట పెట్టేసిన, లోపలికి వచ్చేసిన. అయితే పోతున్నా, దర్శనానికి వెళ్ళొచ్చి ఇన్స్టా రీల్ అయితే చేస్తా. ఫుల్ హ్యాపీ అనమాట. హర్ హర్ మహాదేవ్. లోపలికైతే వచ్చేసిన. ఏం వినిపిస్తలేదు. కనిపిస్తలేదు కూడా. మాటల్లో చెప్పలేము ఇవన్నీ. మనకి కొంచెం దూరం ఎక్కువ, 2 కిలోమీటర్ల లైన్ ఉంది. ఆ లైన్ అయితే దాటుకొని పోవడానికి 500. దేవుని దగ్గర కూడా దోచేసుకుంటారు, ఏం చేయలేం. 2 కిలోమీటర్ల లైన్ ఉంది. మరి ఈరోజు దర్శనం చేసుకోకపోతే రేపు అసలుకే కాదు, రేపు ఇంకా చాలామంది వస్తారంట. చచ్చిపోతాం మనం. అందుకోసమే 500 పట్టు. అది మన పరిస్థితి. చిన్న లైన్లకి అయితే తోసుకొని పోతున్నాం. దర్శనం అయితే వేసేసుకుని అయిపోయింది. కనీసం లోపల బొట్టు కూడా పెట్టలేరు. అది అట్లా అయిపోయింది పరిస్థితి. పడితే నువ్వు ఏడుకోతావో నీకే తెలియదు, అది ఉంది పరిస్థితి. మొత్తం నూకేస్తున్నారు. దేవుని దగ్గరికి అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చినాం. వీళ్ళు తెచ్చే వాటర్ అయితే శివునికి అయితే పోస్తారనమాట. ఆ శివునికి పోసే తరుణంలో ఇంత ఇబ్బంది, ఇంత కష్టాలు అయితే పడుతున్నారు. ఏం చేయాలో అర్థమవుతలేదు. చాలా దూరం నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నారు. వీళ్ళు నడుచుకుంటూ వచ్చి
వాళ్ళ చేతుల్లో ఉన్న అట్లాంటి క్యాన్స్ అనమాట. భయ ఎక్బార్ ఇటువంటి క్యాన్లు అనమాట. ప్లాస్టిక్ క్యాన్లలో అయితే వాటర్ తీసుకొచ్చి దేవునికి అయితే పోస్తున్నారు. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, పోతే చచ్చిపోయేంత పరిస్థితి ఉంది. भैया थोड़ा అది నా పరిస్థితి, నా సిరి పరిస్థితి. అది గలీలలో పోలు అట్లయితే తిరుగుతున్నాం. ఎక్కడ పోతున్నానో నాకే తెలియదు.